సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఇప్పుడు సాధినేని యామిని గారు ముందు నుంచి కూడా అమ్మవారి భక్తురాలే, దుర్గా అమ్మవారి భక్తురాలా? అంటే బీజేపీలోకి వెళ్ళినాక లైన్ తీసుకొని భక్తురాలు అయ్యారా మీరు? సరే, దీనికి బెస్ట్ సమాధానం ఏంటంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత లేదా ఈ వీడియో జరుగుతున్నప్పుడే ఇప్పుడు నా ఫేస్బుక్ ఉంటుంది కదా, నా ఫేస్బుక్ లోకి ఆ ఫేస్బుక్ లో నేను జాయిన్ అయినప్పటి నుంచి ఎన్నో సంవత్సరాలు నేను రాజకీయాల్లోకి రావడానికి ముందు నుంచి ఉంటాయి. ఆ వెళ్ళి ఆ టైం లైన్ లో చూడండి, యామినికి అమ్మవారి భక్తి అప్పటి నుంచి ఉందా, చిన్నప్పటి నుంచి ఉందా, ఇప్పుడు బీజేపీలోకి వచ్చిన తర్వాతనే భక్తి వచ్చిందని. అయినా కూడా ఒక హిందువులాగా పుట్టి, అది కూడా బ్రాహ్మణ వంశంలో పుట్టిన దాన్ని రాజకీయాల్లోకి వస్తేనే భక్తి వస్తుందా అండి? బై డిఫాల్ట్ ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క ప్రజలకి ఈ ధర్మం, సనాతన ధర్మం పట్ల భక్తితోటే పుడతాడు. ఆ డిఎన్ఏ కడుపులో పిండం పడినప్పటి నుంచి ఉంటుంది. అది మన భారతదేశం. చాలా పిన్న వయస్సు నుంచే మీరు చాలా భక్తి పారవశ్యంతో ఉన్నారు. నేను చూశానమాట. అమ్మవారికి ఎప్పుడు కూడా అమ్మవారి మాల వేయడము, అమ్మవారిని పూజించడము, మీకు కష్టం వస్తే అమ్మవారి ముందు కూర్చొని మీ కష్టాన్ని అమ్మవారికి నివేదించడము, తల్లి నువ్వే చూడు, నువ్వే నన్ను కాపాడాలన్నట్టుగా ఎవరిని నిందించకుండా అమ్మవారి దగ్గరికి ఇంత భక్తి, అంటే ఇంత చిన్న వయసులోనే అంత భక్తి ఎలా వచ్చింది అనేది నా కుటుంబ నేపథ్యం ఒకటి. రెండోది అదే చెప్తున్నా, అంటే నేను 30 దేశాలు పైగా తిరిగాను. చదువు పరంగా అనుకోండి, లేదంటే రకరకాల కారణాలతో నేను చాలా దేశాలు తిరిగి వచ్చాను. ఎక్కడ చూసినా మిగతా దేశాలను చూడడం, అంటే వాళ్ళు ఏదో అభివృద్ధి అభివృద్ధి అంటారు. ఈ రోజున అంతకంటే అభివృద్ధి మన దేశంలోనే బాగా ఉందిలేండి, అది పక్కన పెడితే గనక. ఆ దేశాల్లో చూసిన తర్వాత ఒక మనిషి అంటే మిగతా దేశాల్లో మనం లేచామా, తిన్నామా, వండుకున్నామా, పనికి వెళ్ళామా, మళ్ళీ మన పని అంటే మన అనేది అంటే నా అనే దాంతో ఉండిపోతుంది. వారికి భగవంతుడని వాళ్ళు నమ్ముతున్నప్పటికీ కూడా వాళ్ళు ఏదో చెప్పారు, వాళ్ళకి ఏదో నేర్పించారు, అది అంటే పాటిస్తున్నామని అనుకుంటారు. కానీ మన సనాతన ధర్మంలో, భారతదేశంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే పంచభూతాలు, అంటే మన ఒక జీవిలాగా మనం దేన్నైతే ఆధారంగా చేసుకొని బతుకుతున్నామో, గాలి, నీరు, మనం పీల్చే గాలి, మనం తీసుకునే నీరు కానీ ఇట్లాంటివన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ డైరెక్ట్గా ఆదిపరాశక్తి నుంచే వచ్చిందనేది ఆధారాలు ఉన్నాయి. ప్రకృతిని తల్లిలాగా అందుకే అంటాం కదా, పారే నదిని తల్లిలాగానే చూస్తాము, దేవతలాగా చూస్తాము. అలాగే దేవుని వాయుదేవుడు అని అంటాము, వరుణ దేవుడు అని అంటాము. సో ప్రకృతి మనను ఏదైతే బతుకుతున్నామో అది నా సనాతన ధర్మంలో చెప్పబడి ఉంది కాబట్టి, నా పూర్వీకుల నుంచి ఆ డిఎన్ఏ నాలో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా నాకు అది వచ్చేసింది. ఇదేమో నాకు విచిత్రమైన సైన్స్ కాదు, అంటే కొత్తగా నేర్చుకునేది కాదు. అందుకనే కష్టం వస్తే మానవులకు చెప్పుకుంటాము, కానీ అన్ని సందర్భాల్లో మన కుటుంబ సభ్యులు కూడా పక్కన మనకు ఉండరు. అంటే మనం ఎన్నో కష్టాలు నష్టాలను ఎదుర్కొంటారు ప్రతి మానవుడు. అలాంటప్పుడు సర్వకాల సర్వావస్థలు అంటాం కదా, అంటే ఏ టైంలో సరే 24/365 డేస్లో ఏ టైంలో అయినా ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ మనకి ధైర్యాన్ని ఇచ్చి నడిపించేటటువంటి శక్తి అమ్మవారిని నాకు చాలా ప్రత్యక్షంగా జరిగినాయి. కాబట్టి అలానే నా ధర్మం నాకు పూర్వీకులు ఇప్పుడు కాదుగా లక్షల కోట్ల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటిది కాబట్టి నాలో అలా ఉండిపోయింది. ఆలోచన లేదా వైసీపీకి వెళ్ళాలి భవిష్యత్తులో ఆలోచన లేదా? నాకు ఎందుకు ఉంటుంది, అదే చెప్తున్నాను కదా. లేక మీరు ఆ పార్టీకో మళ్ళీ అనండి. అసలు రాజకీయమైన నేను ముందే చెప్పాను, ఉంటే ఇప్పుడు కాదు. నేను భారతీయ జనతా పార్టీలో అడుగు పెట్టిన రోజే అనుకున్నాను. చాలా సందర్భాల్లో ప్రజలకి మీడియా ద్వారా కూడా చెప్పే సందర్భం వచ్చినప్పుడు ఇలాంటప్పుడు చెప్పాను, జీవితంలో రాజకీయాలు అంటూ ఉంటే భారతీయ జనతా పార్టీలో ఉంటాయి. బికాజ్ ఐడియాలజికల్ కనెక్ట్ ఉంది. ఇప్పుడు నా బాధ్యత ఒకటి ఉన్నది. ఇప్పటి వరకు మనం చేసింది వేరు, దేశానికి మనం ఏదైనా చెయ్యాలనేసి. ఇప్పుడు ఐడియాలజికల్ కరెక్ట్ ఉన్నంత కాలం ఇందులో ఉంటాము. లేదు రాజకీయాలు వద్దనుకున్నప్పుడు నాకు సంబంధించింది నేనేదో నా పని ఏదో నా వృత్తిలో నేను ఉంటాను. అంతేగాని లేక మీరు నా కళలోని లేనటువంటి ఆలోచన కూడా మీరు పెట్టి నన్ను భయభ్రాంతులకి గురి చేయకండి. వైసీపీలో చేరుతానేమో అని ఒక పేరు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. భయం ఏముందండి? అవునండి, అలాంటి అరాచక పాలన, నియంతృత్వ పాలన చేసే పార్టీతో నాకేందో స్వామి. అసలు నేనే కాదు, ఎవరైనా ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఆ పార్టీలో పనిచేసినటువంటి కార్యకర్తలే వాళ్ళందరూ భయంతో పారిపోయి కదా ఇప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేనలో జాయిన్ అవుతున్నారు. ఎందుకనంటే మా నాయకుడు ఏదో మంచి చేస్తాడు అనుకుంటే ఇంత ముంచేశాడా అని చెప్పని. ఇన్నేళ్ళ ఆ పార్టీలో ఉన్న నాయకులకి, కార్యకర్తలకి నమ్మకం లేదు. నాకెందుకు చెప్పండి? అసలు అలాంటి అవకాశము వద్దు, అంత అదృష్టము ఎవరికి వద్దు. ఈ జన్మకి కాదు, ఏ జన్మకి వద్దు. ఎందుకంటే అదృష్టానికి ముందు దుర్ర అనేది ఉంటుంది అనమాట. సో అటువంటి పార్టీల గురించి ఆలోచన చేస్తే దురదృష్టం అయిపోతుంది. నేను ప్రస్తుతానికి అమ్మవారి దయ వల్ల చాలా నా జీవితం సాఫీగా జరిగిపోతుంది. అంత దురదృష్టం పోయిపోయి నా నెత్తిని ఎందుకు పెడతారు మీరు? మీకేం ఆనందం వస్తుంది అందులో చెప్పండి? మరి ఎందుకు చెప్పండి? నేను ఇట్లా జీవితం మంచిగా ఉండి సుఖంగా బతకడం మీకు ఇష్టం లేదా? నేను
చల్లగా మరి సంతోషం అదే, ఇదే చిరునవ్వు మీరు చిందించి నా ఇలాగే ఉండాలని. జీవితాన్ని నేను బాగుపడాలని అనుకోకుండా నా జీవితాన్ని ఏదైనా ఇంకే చేయాలని ఆలోచన ఉంటే ఇట్లాంటివి మాట్లాడండి. వైసీపీలో చేరతారా చేరరా అని. నన్ను ప్రశాంతంగా ఇలా అయినా వదిలేయండి కదా. లేదు భవిష్యత్తు టీడీపీలో ఉన్నాడు, బీజేపీని తింటారు, అక్కడికి వెళ్ళారు కదా, మళ్ళీ వైసీపీని తిడుతున్నారు, వైసీపీ తిడుతున్నారు, ఏమన్నా ఇక్కడ రావాల్సి వస్తుందేమో అని. 2014 నుంచి నేనే కాదు, బుద్ధున్న వాళ్ళు ఎవరైనా సరే ఇటువంటి విధానాన్ని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వ్యక్తిగతంగా అనాల్సిన అవసరం నాకు లేదు. అతను చేసినటువంటి పనులతో అంటున్నాము, తప్పేముంది అందులో? అతను ఇప్పుడు నాకేమైనా తన ఫ్రెండా శత్రువు లేకపోతే ఎవరు నాకు? నేను ఒక ప్రజాప్రతినిధి లాగా నా పార్టీ మేము అడగాలి, అతను చేసినటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎత్తి చూపిస్తున్నాము. రెండవది ఒక వ్యక్తిలాగా కూడా అతను చాలా అంటే అవగాహన లేమితోటి, ఇంకొకటి అవగాహన లేమితో ఈ రాష్ట్రాన్ని పాలించారు. ఈ రాష్ట్రాన్ని ఇంకొక 10 ఏళ్ళు వెనక్కి తీసుకుని వెళ్ళాడు. ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రజల్లాగా ఈ రాష్ట్రం పైన బాధ్యతతోనే మాట్లాడుతున్నాను. దీనికి రాజకీయాలకు కూడా సంబంధం ఏముంది అసలు? ఈ రోజున రోడ్డుపైకి వెళ్ళి చిన్నపిల్లని అడిగినా కూడా చెప్తారు. మొన్న అంతే కదా, అంత ఎలక్షన్కి ముందు జరిగిందే అది కదండి. చిన్న పిల్లలు కూడా ఎందుకంటే వద్దు బాబు మాకు వద్దు వద్దు బై బై జగన్ అని చెప్పింది నేను కాదు, మీరు కాదు. అఫ్ కోర్స్ నేనైతే ఆ పార్టీ వ్యతిరేకంగానే ఓటేసాను. మరి మీరెవరికి వేసుకున్నారు నాకైతే తెలియదు, కానీ రాష్ట్ర ప్రజల నాడైతే కాబట్టి రాష్ట్ర ప్రజల నాడైతే బై బై వైసీపీనే. అందుకే అన్ని సీట్లు వచ్చాయి మా కూటమికి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.